ఈరోజు మనం ఇంట్లోనే టాపియోకా పర్ల్స్ అదే మన బోబా టీ చేసేద్దాం. ఎంతమంది కొరియన్ సిరీస్లో చూసారు అమ్మాయిలు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే సగ్గుబియ్యం తీసుకోండి, షుగర్, ఆ తర్వాత షుగర్ని నేను పౌడర్ చేసాను. సగ్గుబియ్యాన్ని కూడా మంచిగా మిక్సీలో వేసి పౌడర్ చేసేయండి, జల్లడబట్టేయండి. తర్వాతకి ఇప్పుడు 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలన్నమాట. సేమ్ రేషియోని ఫాలో అవ్వండి, అప్పుడే మన పర్ల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. 2 స్పూన్స్ షుగర్ వేసుకున్న తర్వాతకి 2 స్పూన్స్ కోకో పౌడర్. ఇది మనకి ఈజీగా బ్లింకిట్, బిగ్ బాస్కెట్ ఎక్కడైనా దొరుకుతుంది అనమాట. ఆ తర్వాతకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం వామ్ వాటర్తో మనం మంచిగా చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కలుపుతూ ఉండండి. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తుంది మన పర్ల్స్ అనేవి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని బాల్స్లా చేసేయడమే. నేనైతే 2 చేతులు వాడాను, మీరు కూడా నచ్చితే చేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని కార్న్ఫ్లోర్ వేసుకొని డస్టింగ్ చేసేయాలన్నమాట. ఆఫ్టర్ డస్టింగ్ మంచిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మన పర్ల్స్ని ఇందులో బాయిల్ చేయాలన్నమాట. వాటర్ బాగా వేడైన తర్వాతకి మన పర్ల్స్ని వేసుకోండి. ఒక మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండండి అడుగంటకుండా. మన పర్ల్స్ రెడీ అయ్యాయి అని మనకి ఎలా తెలుస్తుంది అంటే వాటర్ కూడా థిక్గా అయిపోయి జిడ్డుగా అనిపిస్తుంది చూడండి. అప్పుడే మన పర్ల్స్ కూడా రెడీ అనమాట. ఈ స్టేజ్కి వచ్చేస్తే మన పర్ల్స్ రెడీ అనమాట. ఆ తర్వాత తీసేయండి. కొంచెం పైన కూల్ వాటర్ వేసుకోండి, లేకపోతే అతుక్కుంటుంది అనమాట ముద్దలాగా. ఇదైతే మెయిన్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. షుగర్ సిరప్లో డిప్ చేయాలి. కొంచెం వాటర్ వేసుకొని షుగర్ మెల్ట్ చేసేయండి. మెల్ట్ చేసుకున్న తర్వాతకి మనం ఇందాకలా ప్రిపేర్ పెట్టుకున్న టాపియోకా పర్ల్స్ని ఇందులో వేసుకొని మంచిగా దగ్గరైన దాకా ఉంచండి. చూసారా ఎంత క్యూట్ కనపడుతుందో. ఈ స్టేజ్కి వచ్చేస్తే మన టాపియోకా పర్ల్స్ రెడీ అనమాట. కలర్ కోసం శంకుపూలు వాడాను, మిల్క్తో ట్రై చేశాను. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నేను ఫస్ట్ టైం తాగడం, ఇంకా బయట ఎట్లుంటుందో తెలియదు కానీ ఈ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. మీరు కోల్డ్ కాఫీతో అయినా టీతో అయినా ఇలా మిల్క్తో అయినా, పిల్లలకైతే మిల్క్తో టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి.